మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మార్నింగ్ మెడిటేషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. ఈ ఉదయకాలం మందు మనం ఆదికాండం గ్రంథం 40వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇందులో హౌ టు డీల్ విత్ డిస్పైర్ అండ్ డిప్రెషన్, మన జీవితంలో కలిగే నిరాశ నిస్పృహలను మనం ఏ విధంగా డీల్ చేయాలి అనేది యోసేపు యొక్క జీవితం ద్వారా. యోసేపు ఇప్పుడు ప్రిజన్ హౌస్లో ఉన్నాడు, పొతిఫర్ ఇంట్లో ఒక డంజన్లో ఉన్నాడు. అయితే ఎందు నిమిత్తం నా జీవితంలో ఇలా జరుగుతుంది అని తాను ఎప్పుడు కూడా బాధపడుతున్నట్టు మనకు కనిపించడు. ఎందుకంటే తన యొక్క భారం అంతా కూడా దేవుని మీద వేశాడు కనుక నిరాశ నిస్పృహలు తన యొక్క జీవితంలో ఏమాత్రమునో అధికారం చెలాయించడం లేదు. సో వీ హ్యావ్ టు లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ జోసెఫ్. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవా, మా తండ్రి, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు. ఈ యూనివర్స్ అంతా కూడా మీ ఆధీనంలో ఉంది. అలాంటప్పుడు మా జీవితంలో ఏది జరిగినా కూడా అది కేవలము మీకు మాత్రము, మీకు తప్పక తెలుసు అని, కేవలం మీ చిత్త ప్రకారంగానే జరుగుతుంది అని మేమందరం కూడా నమ్ముటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ ఉదయకాల ధ్యానంలో మీ సహాయం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాను. 39వ అధ్యాయంలో జోసెఫ్ మీద ఒక పెద్ద అవుట్రేజెస్ లై చెప్పి ఒక అన్యాయమైనటువంటి నిందను వేసి తనను ప్రిజన్ హౌస్కి పంపించింది పొతిఫర్ యొక్క భార్య. ఈ ప్రిజన్లోనికి వెళ్ళిన తర్వాత చివరి భాగంలో మనం చూస్తున్నాము 23వ వచనం, 39-23లో యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలం చేయునట్లు చేశాను. పొతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు పొతిఫరు తన ఇంటి తాళాలన్నీ కూడా యోసేపు నాకు అప్పగించేశాడు. కేవలం భోంచేయడం తప్ప ఇంకేది కూడా తాను చేయటం లేదు. అంతా కూడా విచారణకర్తగా యోసేపును నియమించాడు. ఇక్కడ కూడా ప్రిజన్ హౌస్లోకి వచ్చిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకనే చెరసాల అధిపతి తన చెరసాల బాధ్యతలన్నీ కూడా యోసేపు నాకు అప్పగించేశాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడున్నా కూడా ఇదే విధంగా పై చేయిగా ఉంటారు. అథారిటీని ఇది దేవుడు అనుగ్రహిస్తాడు, అధికారం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 40వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మనం ఇక్కడ మొదటి వచనంలో రాజుగారి యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. సో మనం చూస్తున్నాము, సాధారణంగా రాజుల యొక్క భోజనంలో విషం కలిపి చంపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనేకమైన కింగ్డమ్స్లో ఇది జరుగుతున్న సాధారణమైన విషయమే. అందుకని రాజుగారి దగ్గర భోజనం తయారు చేసేవారు, పానీయాన్ని అందించేవారు చాలా అంతరంగికులుగా ఉంటారు. వారిని
చాలా జాగ్రత్తగా రాజుగారు భోంచేసే పదార్థాలన్నింటినీ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. టేస్ట్ చేసి తర్వాత మాత్రమే రాజుగారికి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటిదేదో ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర అభియోగం మీద వీరిద్దరిని బహుశా ఈ పొతీఫరు ఇంట్లో ఉన్న చెరసాలలోనికి తీసుకొని వచ్చారు. పానదాయకుడు, పక్షకారుడు, బట్లర్ అండ్ బేకర్ వీరిరువురిని తీసుకొని వచ్చారు. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించారు. అంటే పొతీఫర్కి అప్పగించాడు. పొతీఫర్ ఇంట్లోనే ఈ ప్రిజన్ హౌస్ ఉంటుంది. రాజుగారి యొక్క ఖైదీలు 20వ వచనం చెప్తుంది కదా, 39, 20వ వచనం, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాడు. ఎందుకంటే ఈయన రాజ సంరక్షక సేనాధిపతి కాబట్టి ఎవరైనా తప్పిదం చేస్తే రాజుగారి ఏడలో వారిని ఇక్కడికి తీసుకొస్తారు. అలాగూ వీరిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేవుడే వారిని అక్కడికి రప్పించి ఉండవచ్చని మనం అనుకోవచ్చు. వారిని అక్కడికి రప్పించి వారితో యోసేపు కలుసుకునేలాగా దేవుడు ఏర్పరిచి ఉంటాడు. జోసెఫ్కి జైల్లోకి వచ్చిన తర్వాత జీతం ఏమీ లేదు. ఆయన విచారణకర్తగా ఉన్నప్పటికీ కూడా తనకు స్పెషల్గా శాలరీ ఏమీ పే చేయట్లేదు. తర్వాత శిక్షాకాలం కూడా ఏమీ తక్కువ చేయలేదు. ఇప్పుడు మోడర్న్ ప్రిజన్ హౌసెస్లో ఏం చేస్తారంటే సత్ప్రవర్తన కారణంగా మన దేశంలో కూడా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను రిపబ్లిక్ డే రోజు లేదంటే ఇండిపెండెన్స్ డే రోజునో స్వతంత్ర దినోత్సవం రోజున కానీ గణతంత్ర దినోత్సవం రోజు కానీ కొందరిని విడుదల చేస్తూ ఉంటారు. వారి శిక్షా కాలాన్ని తగ్గిస్తూ ఉంటారు. అలాగూ సత్ప్రవర్తన వలన యోసేపు యొక్క శిక్షాకాలం ఎక్కడా కూడా తగ్గించబడలేదు. ఇంకా ఆయన తన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ జైలర్ యొక్క బాధ్యతలను తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా తన కాళ్లకు చేతులకు ఇనుముతో కూడినటువంటి సంఖ్యలు వేయబడి ఉన్నాయి అని కీర్తనకారుడు మనకు కీర్తన గ్రంథం 105వ కీర్తనలో చెప్తాడు. 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 17, 18 వచనాలలో వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. వారు సంకెళ్ళ చేత కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. అంటే కాళ్ళకి చేతులకు కూడా వారు అరదండాల్లాగా వేసి చైన్స్తో పాటు ఉంచారు. అలాగా చైన్స్తో ఉన్నప్పటికీ కూడా తాను డిమోటివేట్ అవ్వట్లేదు. ఎక్కడ సాడ్నెస్ కానీ డిస్పైర్ కానీ లేదంటే డిప్రెషన్ కానీ మనం యోసేపు యొక్క జీవితంలో చూడట్లేదు. ఇంకా యోసేపు ఏం చేస్తున్నాడు? యోసేపు వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. అది యోసేపు బంధింపబడిన స్థలం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారం చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు. తానే బాధల్లో ఉంటే ఇతరులకు ఎలాగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనమే బాధల్లో ఉన్నప్పుడు ఇతరుల సంగతి మనం ఎక్కడ చూస్తాం? మన సంగతే మనం చూసుకోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ యోసేపును ఏం మోటివేట్ చేసింది ప్రిజన్లో ఉన్నప్పుడు ఇతరులకు సేవ చేయటానికి అనేది ఆలోచన చేస్తే తన యొక్క పరిశుద్ధాత్మని నడిపింపుతో తన హృదయంలో క్షమించే గుణాన్ని దేవుడు అనుగ్రహించాడు, క్షమాగుణాన్ని. 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయంలో ఇదే ఆదికాండం గ్రంథం 50వ అధ్యాయంలో చివరి భాగంలో మనం ఏం చూస్తామంటే యోసేపు అతని సహోదరులను క్షమిస్తున్నట్లుగా 19వ వచనంలో చూస్తాం.
యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని అంటున్నాడు. మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దీన్ని మేలు కోసం ఉద్దేశించాడు, ఇది దేవుని చిత్త ప్రకారంగా జరిగింది అని అంటూ ఉన్నాడు. ఇటువంటి క్షమాగుణం ఎవ్వరికి, దేవుని బిడ్డలైన వారికి మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క సహవాసంలో జీవిస్తున్నాడు కనుక తాను ఇతరులను క్షమించగలుగుతున్నాడు. ఇప్పుడు పొతిఫారు మీద కోపంగా ఉండొచ్చు, లేదు అంటే ఈ చెరసాల అధిపతి మీద కోపంగా ఉండొచ్చు, ఆ లో సిస్టమ్ మీద కోపంగా ఉండొచ్చు, పొతిఫరు భార్య మీద కోపంగా ఉండొచ్చు. కోపంగా ఉండటానికి అనేకమైన కారణాలు ఉన్నా కూడా దేని గురించి కూడా కోపపడేవానిగా, లేదు అంటే నిరాశ నిస్పృహలకు గురయ్యేవానిగా యోసేపు లేకపోవడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న దేవుడు తను ఇతరులను క్షమించినట్లుగా చేస్తున్నాడు. అలాగే ఇతరులకు సేవ చేసేలాగా తన అవసరతలు కాదు, ఇతరుల అవసరతలను ఎరిగి వాటిని మీట్ అయ్యేలాగా చేస్తూ ఉన్నాడు. సో ఉపచారం చేస్తున్నాడు. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తర్వాత వారిద్దరూ, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. వీరిరువురికి, బట్లర్ అండ్ బేకర్ గాట్ డ్రీమ్స్, వారిరువురికి కలలు వచ్చాయి. ఒకటే దినమున ఒకటే రాత్రి యందు వారు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఇప్పుడు జోసెఫ్స్ కన్సర్న్ ఫర్ బట్లర్ అండ్ బేకర్ని మనం చూస్తున్నాం. భక్ష్యకారుడు అలాగే పానదాయకుల ఎడల యోసేపునకు ఒక కన్సర్న్ కలుగుతుంది. దేవుని యొక్క బిడ్డలు తమ కష్టాలను గురించి ఆలోచించేవారిగా కాకుండా ఇతరుల కష్టాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉంటారు. అది యోసేపు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. కోపంతో విద్వేషంతో ఉండవలసిన జోసెఫ్ ఇతరుల వ్యక్తిగత సమస్యలను పట్టించుకోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఉదయకాలమందు దేవుడు మనలను కూడా అడుగుతూ ఉన్నాడు, ఎవరి మీదనైనా నీకు కోపం కానీ ద్వేషం కానీ ఉందా? అయితే నీవు చేయాల్సింది ఇతరులను ప్రేమించటం నేర్చుకో. ఇతరులను ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో కష్టాలు అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. అయితే ఇతరుల యొక్క కష్టాలను మనం అర్థం చేసుకున్నప్పుడు యోసేపులాగా వారికి కూడా మనం సహాయం చేయగలిగే వారంగా ఉంటాం. మన మిషన్ ఏంటి అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని మనం ప్రేమ చూపించటం ద్వారా దేవుని యొద్దకు తీసుకురాగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ఏమని రాయబడి ఉంది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. ఈ మూడు నిలిచేవి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో శ్రేష్టమైన ఆ క్వాలిటీని యోసేపు ఇతరులకు చూపించగలుగుతూ ఉన్నాడు. తాను బాధలలో కష్టాలలో ఉన్నప్పటికీ కూడా వారి చింతకు కారణం ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు. వారు చింతాక్రాంతులై ఉన్నారు. అందుచేత అతడు, నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాడు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరునూ లేరు అని అతనితో అనగా, ఇప్పుడు కలలు కనడం అనేది, డ్రీమ్స్ were considered to be highly significant during that time. ఆ దినాలలో కలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. ఇంకొకటి, ఈ ప్రొఫెషనల్ డ్రీమ్ ఇంటర్ప్రిటర్స్ కూడా కలల యొక్క భావాన్ని చెప్పే ప్రొఫెషనల్స్ ఉంటూ ఉండేవారు.
సో ఇక్కడ కప్ బేరర్కి బేకర్కి కూడా కొన్ని డ్రీమ్స్ వచ్చాయి. వారిరువురికి డ్రీమ్ వచ్చినప్పుడు దానిని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ ట్రికీ థింగ్. చాలాసార్లు మనం కళలను దర్శనాలను నమ్మేటువంటి వారు వీటిని ఎవరైనా ఇంటర్ప్రిట్ చేస్తారా అని వెళ్తూ ఉంటారు. ఇది మనం గతంలోనే ధ్యానం చేశాము. దీస్ ఆర్ నాట్ ఆబ్జెక్టివ్, నిష్పాక్షికమైనవి కాదు. కళలు అనేవి మన యొక్క ఆలోచనను బట్టి వస్తాయి అని విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం కలుగుతుంది, స్వప్నం పుడుతుంది అని ప్రసంగి 5:3 చెప్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుని బిడ్డల కన్నా కూడా అన్యులైన వారికి డబుల్ ద టైమ్ డ్రీమ్స్ రావడం అనేది మనం చూస్తాం. నెబుకద్నెజరుకు కల వచ్చింది. అలాగా బెల్షాజరు యొక్క రాతను గురించి కూడా అది ఒక రాత ఉంది. దానిని కూడా డేనియల్ ఇంటర్ప్రిట్ చేశాడు. నెబుకద్నెజరు కళను కూడా ఇంటర్ప్రిట్ చేశాడు. అలాగ కళలు అనేకమైన చోట్ల పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఎవ్రీ డ్రీమ్ వీ కెనాట్ బిలీవ్ దట్ ఎవ్రీ డ్రీమ్ ఈజ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత అని మనం చెప్పడానికి దానికి ఒథెంటిసిటీ ఉండదు. ఎందుకంటే దట్స్ నాట్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈస్ సబ్జెక్టివ్. కాబట్టి అంటే వ్యక్తిగతమైనటువంటిది అది. అందుకని మనం దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీగా తీసుకోలేము. ఇంకొకటి, అబద్ధ ప్రవక్తలు కొన్ని తమ యొక్క వర్తమానాలను దేవుని యొద్ద నుండి వచ్చాయి అని ఇతరులను మభ్యపెట్టడానికి వారు మేము కలలను కన్నాము అని చెప్తారు. అందుకే అటువంటి వారిని నమ్మొద్దు అని ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1-5 వచనాలు చెప్తున్నాయి. అలాగనే ఇర్మియా కూడా చెప్తున్నాడు 23వ అధ్యాయంలో 25-28 వరకు. కాబట్టి డోంట్ లుక్ ఫర్ ద మెసేజెస్ ఎనీవేర్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్ దాన్ ద బైబిల్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకని పరిశుద్ధ గ్రంథమునకు బయట మనం ఏది కళ కానీ లేదంటే దర్శనం కానీ ప్రత్యక్షత కానీ దీనికి బయట నుంచి కనుక ఏదైనా వచ్చింది అంటే దానిని మనం సస్పెక్ట్ చేయడమే మంచిది. ఇప్పుడు ఇది ట్రిక్కరీ థింగ్ కూడా, ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే దీనిని ఇంటర్ప్రిట్ చేస్తే అది జరుగుతుందో లేదో, ఒకవేళ జరగకపోతే తాను నిజమైన ప్రవక్త కాదు అన్న సంగతి ముందుగానే తెలుసుకోండి అని ద్వితీయోపదేశకాండం చెప్తోంది. సో ఇక్కడ కళలు అనేవి మనకి అంత సిగ్నిఫికెంట్ కాదు, కానీ ఆ దినాలలో వారికి కళలు అనేవి చాలా సిగ్నిఫికెంట్గా ఉండేది. వీరి యొక్క కళ భావం యోసేపు అంటున్నాడు 8వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచేవాడు దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అలాగా కళల యొక్క భావం చెప్పడం దేవుని అధీనంలోనే ఉంది కదా అని. ఇప్పుడు చూడండి, తను ప్రిజన్ హౌస్లో ఉన్నాడు, అయితే దేవుని గొప్ప చేస్తున్నాడు. చూడండి, ఇదంతా కూడా చాలా చిన్న విషయం. దేవుడు దీనిని చెప్పేస్తాడు, దీని భావం అని అన్నాడు. మీరు మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడే మీకు తెలియజేస్తాడు అని చెప్పాడు. మీరు దయచేసి ఆ కళలను నాకు వివరించి చెప్పుడి అనను. ఈ విధంగా యోసేపు యొక్క విశ్వాసం ఏమాత్రం కూడా చెక్కు చెదరట్లేదు. అందుకే వారికి సహాయం చేయడం కోసం మీ కళల్ని నాకు చెప్పమన్నాడు. అప్పుడు బట్లర్ పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కళలో ఒక ద్రాక్షవల్లి నాకు కనిపించింది, నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలల నుండి ద్రాక్ష ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని
ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కళ్ళను అతనితో వివరించి చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఫిగర్స్ అండ్ పిక్చర్స్ని మనం చూస్తూ ఉన్నాము. 3 తీగలు ఉన్నాయి, చిగురించినట్లున్నాయి, పువ్వులు వికసించి ఉన్నాయి చెప్తూ ఉన్నాడు ఈ పానదాయకుల అధిపతి బట్లర్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వికసించినట్లున్నాయి, చిగురించినట్లున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువు ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతి యొక్క కళలో వికసించినట్లుగాను చిగురించినట్లుగాను కనిపిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే తన యొక్క లైఫ్ మరలా తనకు దక్కుతుంది అని చెప్తూ ఉన్నాడు. అలాగనే చెప్తూ ఉన్నాడు జోసెఫ్. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉంది ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు యోసేఫ్ దాని భావం ఇదే. ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు. యూ విల్ బి రెస్టోర్డ్ టు యువర్ జాబ్. ఇంకొకటి 16 నుంచి ఆ తర్వాత మనం చూస్తే 14 నుంచి, కాబట్టి నీవు క్షేమం కలిగినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంట్లో నుండి నన్ను బయటకు రప్పించు. ఎందుకంటే పానదాయకుని ఉద్యోగం మరలా ఇవ్వబడినప్పుడు ఫరో ఆస్థానంలో ఇతను ఉంటాడు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని తన గురించి చెప్పాడు. ఎలాగనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో ఎందుకు అది నిశ్చయం అంటే నేనేదో పొరపాటు చేసి పొతీఫరు భార్య విషయంలో తప్పు చేయటాన్ని బట్టి నేను ఇక్కడ లేను అని తను తెలియపరుచుకుంటూ ఉన్నాడు. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాడు. సో ఈ బట్లర్ యొక్క డ్రీమ్ని ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. ఇప్పుడు రాజుగారి యొక్క కటాక్షం నీకు కలుగుతుంది అని చెప్పేశాడు. ప్రొవర్బ్స్ చాప్టర్ 16:15 ఏం చెప్తుందంటే రాజుల ముఖ ప్రకాశం వలన జీవం కలుగును. ఈ రాజుగారు పానదాయకుని పట్ల కటాక్షం కలిగింది కాబట్టి తనకు మరలా ఉద్యోగాన్ని ఇస్తాడు అని చెప్పాడు. వారి కటాక్షం కడవరి వాన మబ్బు అని ప్రొవర్బ్స్ 16:15 చెప్తుంది. 16వ వచనం, అతడు తెలిపిన భావం మంచిది అని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేనునో కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తం సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అని చెప్పాడు. దాని యొక్క భావాన్ని యోసేపు చెప్తున్నాడు 18వ వచనంలో. ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసంను తినివేయును అని ఉత్తరం ఇచ్చను. ఇప్పుడు ఈ బేకర్ యొక్క కళను కూడా ఇంటర్ప్రెట్ చేసేసాడు. ఇప్పుడు సాధారణంగా మనకు న్యూ ఇయర్ అప్పుడు తర్వాత కొన్నిసార్లు వాగ్దానాలు ఇస్తుంటారు కదా. మరి మీ సంఘంలో అలా ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ we will not give any such promises to our church members. ఎందుకంటే ప్రామిసెస్లో మీరు చూడండి అన్ని ఆశీర్వాదాలే రాసి ఉంటాయి, కానీ ఒక్క శాపం కూడా రాసి ఉండదు. ఇప్పుడు దేవుని యొక్క సువార్త మనం చెప్పేటప్పుడు దేవుని యొక్క సువార్త వినకపోతే దీని వలన మీకు వచ్చే పర్యవసానాలు ఇవి అని ఖచ్చితంగా చెప్పాలి. పాపం చేస్తే దాని వలన శిక్ష వస్తుంది,
కనుక పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు కరుణించి మిమ్మలను ఆయన నిత్య జీవానికి వారసులుగా చేస్తారు అని చెప్పాలి. ఒకవేళ మాట వినకపోతే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్. వింటే దేవుని యొక్క ప్రసన్నతను, నీవు కటాక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పడమే గాస్పెల్. అందుకే ఇప్పుడు ఫరో ఇక్కడ ఈ భక్ష్యకారుల అధిపతికి కళను మ్యానిపులేట్ చేసి ఏమి చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద స్ట్రైకింగ్ ప్యారలల్ టు ద గాస్పెల్, మెసేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఇది రోమాపత్రిక 3:23 చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 33:26 ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు దేవుడు. యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడయ్యుండుటకు అలాగు చేశాను. విశ్వసించితే క్షమాపణ లభిస్తుంది, నిత్య జీవానికి వారసులు అవుతారు. విశ్వసించకపోతే కనుక నీకు ఖచ్చితంగా దేవుడు నరక శిక్షను విధిస్తాడు. ఈ లోకంలో ఎంతో కాలం ఉండవు, కొంతకాలమే ఉంటావు. ఆ తర్వాత ఇటర్నిటీలో నిన్ను నరకంలోనికి పడేస్తాడు దేవుడు అని చెప్పాలి. అందుకని బేకర్ యొక్క డ్రీమ్ని జోసెఫ్ ఏమి మ్యానిపులేట్ చేయకుండా చెప్పేస్తున్నాడు. ఇట్ ఈస్ లైక్ ఎ ఛాన్స్ ఆర్ అన్ ఆపర్చునిటీ గివెన్ టు ద బేకర్ టు రిపెంట్ ఆఫ్ హిస్ సిన్. తాను చేసిన తప్పును లేదంటే పాపమును గురించి పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చినట్లు. అట్లా కాకుండా మనం విశ్వాసులైన వారు తప్పిదాలు చేసినా కూడా సంఘంలో వారిని జోలపాట పాడి లాలిపాట పాడి నువ్వు చేస్తున్నది కరెక్టే అని మనం వారిని సమర్థిస్తే వారిని తిన్నగా నరకానికి పంపిస్తున్నాడు, స్వర్గానికి కాదు, పరలోకానికి కాదు. ఇక్కడ అందుకే తాను క్లియర్గా చెప్పేసేసాడు. అయితే బేకర్కి విశ్వాసం లేదు, రాజుగారి యొక్క ఆహారంలో జరిగినటువంటి ఆ యొక్క కుట్రలో భాగస్థునిగా ఉన్నాడు. అయితే బట్లర్ అందులో భాగస్థుడిగా లేడు కాబట్టి తనను విడుదల చేస్తాడు అని కళ యొక్క భావం. ఇక్కడ మనం సిలువ మీద 2 దొంగలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దొంగేమో చేతనైతే నీవు రక్షించుకో అని అంటున్నాడు, విశ్వసించట్లేదు యేసు క్రీస్తు ప్రభువుని. అందుకని తనకు పరదేశకు వెళ్ళే ఆ యొక్క ప్రివిలేజ్ని దేవుడు యేసు ప్రభు ఇవ్వలేదు. కానీ ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ దొంగ యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నీ రాజ్యంతో కూడా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు. సో హీ స్ట్రైట్ అవే వెంట్ ఇన్ టు పారడైజ్. సో ఇలాగా ఇక్కడ బట్లర్ ఈజ్ లైక్ ద వన్ హూ వెంట్ టు ప్యారడైజ్ అండ్ బేకర్ ఈజ్ ద వన్ హూ కుడ్ నాట్ గో ఇన్ టు ప్యారడైజ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే మనమందరం కూడా తప్పిదములు చేసినటువంటి వారమే. తప్పిదాన్ని గుర్తించి యేసు ప్రభువే నాకు రక్షకుడని ఒప్పుకుంటే మనం పరలోక రాజ్యానికి చేరుతాం. ఒప్పుకోకుండా ఈ బేకర్ లాగా కనుక ఉన్నట్లయితే మనల్ని నిత్య నరకంలో పడవేస్తారు. భక్ష్యకారుల అధిపతికి కళ యొక్క భావాన్ని చెప్పడానికి కారణం ఇదే. గాస్పుల్కి ఎప్పుడైనా సరే రెస్పాండ్ అవ్వకపోతే దాని వలన పర్యవసానాలు ఇలాగే ఉంటాయి అని మనం చెప్పాలి. ఎంతసేపు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పడం కాదు. కీర్తన గ్రంథం 2:12 కీర్తనకారుడు అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపగించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ 20వ వచనంలోనికి వచ్చినట్టయితే బేకర్ యొక్క జడ్జ్మెంట్ అయిపోయింది, కాల యొక్క భావం చెప్పేసేసాడు. 20వ వచనంలో 3వ దినమందు జరిగినదేమనగా 3 రోజుల తర్వాత అని చెప్పాడు కదా. ఆ దినమున ఫరో జన్మదినం గనక అతడు సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను.
దేవుడు భావములను చెప్పేటువంటి వాడు. నిజమైన దేవుని ఆత్మ కలిగిన యోసేపు నిజంగా వాటిని ఇంటర్ప్రిట్ చేయగలిగాడు. అయితే చాలా వరకు మిస్ఇంటర్ప్రిట్ చేసి మిస్లీడ్ చేసేటువంటి వారు అనేకులు ఉంటుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 20వ వచనం చెప్తుంది ఫరో జన్మదినం. అంటే దీనిని మనం దేనికి ప్యారలల్గా చెప్పచ్చు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దినమును గురించి మనం ప్యారలల్గా చెప్పచ్చు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే ప్రభు అయిన యేసు తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేస్తాడు. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. అంటే సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన విధించబడుతుంది. ఫరో యొక్క జన్మదినం అంటే దానికి ప్యారలల్ యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో ఆయన ఇవ్వబోయే జడ్జ్మెంట్, దట్ ఈస్ ద ఫైనల్ డే జడ్జ్మెంట్. అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు పర్హాప్స్ ద బట్లర్ హ్యాడ్ రెస్పాండెడ్ కరెక్ట్లీ టు ద కింగ్స్ జనరాసిటీ. రాజుగారు వారిని పిలిపించి వారి తలలు పైకెత్తినప్పుడు ఈ పానదాయకుడు ఉన్నాడే అధిపతి, పానదాయకుల అధిపతి తన యొక్క కటాక్షానికి చక్కగా రెస్పాండ్ అయ్యి ఉంటాడు. అయితే ఈ బేకర్ సరిగా రెస్పాండ్ అయి ఉండడు. ఎందుకంటే తను ఈ శిలువ మీద ఉన్న 2వ దొంగ లాంటి వాడు. యేసు ప్రభువుని ఎగతాళి చేస్తున్నాడే, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అంటున్నాడే, అటువంటి వాడయి ఉంటాడు. అందుకనే తను తన యొక్క భావాన్ని కూడా సరిగా, కళ యొక్క భావాన్ని కూడా సరిగా పట్టించుకోలేదు. సరిగ్గా పట్టించుకొని ఉన్నట్టయితే ఖచ్చితంగా తాను మారి ఉండేవాడు. తన తప్పిదాన్ని తెలుసుకొని తన యొక్క అడ్మిట్ చేసుకొని కన్ఫ్యూజ్ చేసుకొని ఉండేవాడు. అయితే చూడండి చివరిగా, అయితే పానదాయకుల అధిపతితో ఒక రిక్వెస్ట్ చేశాడు కదా జోసెఫ్, నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ప్రిజన్ హౌస్లోంచి బయటకు రప్పించిన 14వ వచనంలో చెప్పాడే, అది పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాడు పాపం. సో he was forgotten. అయితే బహుశా ఇతనికి రాజుగారికి చెప్పడానికి అవకాశం రాలేదేమో, ఆ సందర్భం రాలేదేమో కొంతకాలం. ఆ తర్వాత అసలు మర్చిపోయాడు పూర్తిగా. మరి ఇంత మంచి చేసిన వానికి, మేలు చేసిన వానికి ఎందుకు ఇలా జరిగింది అని మరలా డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రాఫెసీస్ వర్ ఫుల్ఫిల్డ్ బట్ ద ప్రామిసెస్ వర్ ఫర్గాటెన్. అయితే యోసేపులో ఒక అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటి అని అంటే, దేవుడు నన్ను ఎటువంటి అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్లో నుండి అయినా సరే తప్పకుండా కాపాడగలడు అని, తాను కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మకం ఉంది. ఒకవేళ ఈ పానదాయకుని ద్వారా కాకపోతే ఇంకొక రీతిలో దేవుడు నన్ను విడిపిస్తాడు అని తనకు నమ్మకం ఉంది. అటువంటి నమ్మకం నీకు నాకు కనుక ఉన్నట్టయితే యోసేపు లాగా అన్షేకబుల్గా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్తో దేవుని యొక్క క్రియల యందు నమ్మిక ఉంచే వారంగా ఉంటాం. ఏదైనా సరే దేవుడే చూసుకుంటాడు. ద లార్డ్ విల్ లుక్ ఆఫ్టర్ అని ఆయన మీదే మన యొక్క భారాన్ని పెడతాం. సో అలా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, మాకు అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవుని యందు
కదిలింపబడినటువంటి విశ్వాసము, నమ్మకము మాకు ఉండునట్లుగా సహాయం చేయండి. పరిస్థితులన్నింటినీ చక్కపరచగలిగిన వాడవు, మాకున్న శ్రమలన్నింటి నుంచి విడిపించగలవాడవు నీవేనని యోసేపు వలె నమ్ముటకు మాకు కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. Absolute unshakable confidence in the fact that God will never leave us or forsake us అనే దానిని మనందరం నమ్మటానికి దేవుడు కృప చూపించును గాక.